వాష్ బేసిన్లో ఇవన్నీ ఎలా అంటే అలా పడిపోయి ఉన్నాయి. ఏంటో అనేది అర్థం కాలేదు. బాండ్ పేపర్లు ఉన్నాయి. తర్వాత మర్చిపోయారా ఏందా అనేది అర్థం కావడం లేదు. హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు యూ ఆల్. ఇప్పుడు సమయం చూడొచ్చు, ఎగ్జాక్ట్లీగా 7:15 అవుతుంది. మచిలీపట్నం రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 1 మీద ఆల్రెడీ మచిలీపట్నం నుండి బీదర్ వెళ్ళే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ షంటింగ్ అయి ఉంది ఆల్రెడీ. సో మనం ఇప్పుడు వెళ్ళాల్సింది ప్లాట్ఫామ్ 2 మీదకి. ఎందుకంటే మన జర్నీ ఈరోజు మచిలీపట్నం నుండి ధర్మవరం జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకునే మన ధర్మవరం ఎక్స్ప్రెస్ అంటే 17215 నెంబర్ గల ట్రైన్ లో అనమాట. సో ఆల్రెడీ షంటింగ్ అయి ఉంది అది కూడా. సో లెట్స్ గో. మన మచిలీపట్నం రైల్వే స్టేషన్ ఎంత చిన్నదంటే ఇక్కడ ఇంకా లిఫ్ట్ అనే ఫీచర్ కూడా ఇంకా రాలేదన్నమాట. ఇక్కడ కేవలం ప్లాట్ఫామ్ 1, ప్లాట్ఫామ్ 2 మాత్రమే ఉన్నాయి. అండ్ ప్రతి ఒక్క చోట లైటింగ్ అనేది పర్ఫెక్ట్ బాగుంది. కొత్త రైల్వే స్టేషన్ కనుక. ప్లాట్ఫామ్ 3 కూడా ఉందండి, ఇదిగోండి. ఎందుకంటే నాకు నైట్ అయిందని కనపడలేదు. ప్లాట్ఫామ్ 3 ఉంది. అండ్ మళ్ళీ ఎక్స్ట్రా 4, 5 ట్రాక్స్ కూడా ఉన్నాయి. 5, 6, 6 ట్రాక్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం అండర్ లైటింగ్లో వచ్చేసాము. అండ్ వెల్కమ్ టు 17215 నెంబర్ గల మన ధర్మవరం ఎక్స్ప్రెస్. అండ్ మీరు టైమింగ్ కూడా నా ఎదురుగా టైమింగ్ ఉంది చూడండి, 7:23. తెలుసు కదా, మన మచిలీపట్నం రైల్వే స్టేషన్ డిపార్చర్ టైం వచ్చేసి 7:40. అంటే ఇంకా 17 నిమిషములు బ్యాలెన్స్ అనమాట. ఈలోపు మనం ఏం చేస్తామంటే, నా కోచ్ వచ్చేసి SL అండ్ 31 అనమాట. అంటే సైడ్ లోయర్ అనమాట. థ్యాంక్ గాడ్, నిన్న కూడా సైడ్ లోయరే అండ్ ఈరోజు కూడా సైడ్ లోయరే. ఆల్మోస్ట్ మన జర్నీలో అన్నీ సైడ్ లోయర్లే, విండో సైడ్ ఉంటున్నాయి అనమాట. అండ్ దీంట్లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ SL చూసుకుందాం. ఎందుకంటే స్లీపర్లు ఈ ఎక్స్ప్రెస్కి వచ్చేసి ఈ రేకులో స్లీపర్లు తక్కువ అండ్ ఏసీ కోచ్లు వచ్చేసి ఎక్కువ. అంటే అవి 7 ఉన్నాయి, 3 టైర్ వచ్చేసి 7 ఉన్నాయి అండ్ 2 టైర్ వచ్చేసి 1 ఉంది. బట్ స్లీపర్స్ వచ్చేసి కేవలం వచ్చేసి 6 ఉన్నాయి అండ్ జనరల్స్ మాత్రం 3 ఉన్నాయి. మచిలీపట్నం నుండి ధర్మవరం వరకు టోటల్ ట్రావెలింగ్ డిస్టెన్స్ వచ్చేసి 694 కిలోమీటర్స్. అండ్ 694 కిలోమీటర్లను కవర్ చేసేందుకు మన ధర్మవరం ఎక్స్ప్రెస్ 14 hours and 10 minutes తీసుకుంటుంది విత్ 19 halts అనమాట. అండ్ ఈ ట్రైన్ వచ్చేసి మునుపట్లాగా నంద్యాల, డోన్, గుత్తి జంక్షన్ మీద కాకుండా డైవర్షన్ తీసుకుంటుంది. నంద్యాల తర్వాత వచ్చేసి ఎర్రగుంట్ల, అంటే కొత్త సెక్షన్ అనమాట అది. నంద్యాల, ఎర్రగుంట్ల అండ్ గుత్తి ఫోర్ట్ మీదుగా మన ధర్మవరం జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకుంటుంది అనమాట. మిగతా విషయాలు సో మళ్ళీ ముందు వ్యాప్ దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ వీడియో చేయడం జరుగుతుంది. చూడండి, వ్యాప్ 7 పూర్తిగా మనకు స్పష్టంగా కనిపించడం లేదు, లైటింగ్ ఫెయిల్యూర్ అవడం వల్ల. విజయవాడ ఎలక్ట్రిక్ లోకో షెడ్కు సంబంధించిన వ్యాప్ 7 ఇది. వెల్కమ్ టు అవర్ S4 లోకి. మొత్తం క్లీన్గా చూడండి ఒకసారి, మొత్తం ఇక్కడ క్లీన్ చేసినట్టుగా ఉన్నారు మన మచిలీపట్నం రైల్వే స్టేషన్లో డివిజన్లో. అండ్ ఇప్పుడు 31 చూడండి, పైది వచ్చేసి 32 అండ్ కిందిది వచ్చేసి 31 ఇక్కడే అన్నమాట. అండ్ చూడాలి ఇక్కడ పవర్ పాయింట్స్ పనిచేస్తున్నాయా లేదా అనేది. డెఫినెట్గా పనిచేస్తుంటాయి. సాయంకాలం 7:37 అవుతున్నప్పటికి కూడా మన ఇక్కడ చూడండి ఎంత వేడిగా ఉంటుందో. గాలి అనేది చాలా తక్కువ, ఇక్కడ గాలి ఉండదు అనమాట. సో మోస్ట్లీ ఏంటంటే హ్యూమిడిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ప్లాట్ఫామ్ ఎంత ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ప్యాసింజర్లు ఎక్కువ బోర్డింగ్ అవ్వలేదండి, అంతంత మాత్రమే. ఒక్కొక్క కోచ్లో వచ్చేసి 2-3% అంతకన్నా ఎక్కువ లేరు. మొత్తం వచ్చేసి విజయవాడలో ఈ ట్రైన్ కోసం చాలా మంది వెయిటింగ్ చేస్తుంటారు. సో అక్కడికి అయిపోయిన ఫుల్ ప్యాకప్ అయిపోతుంది. అలాగే మన ట్రైన్ యొక్క ఫస్ట్ ఇనాగ్రల్ సర్వీస్ వచ్చేసి July 12 అండ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2016లో జరిగిందనమాట. దీని యొక్క ఫేర్ మొత్తం నేను విజయవాడ క్రాస్ అయిన తర్వాత విజయవాడ గుంటూరు సెక్షన్లో తెలియజేస్తాను. ప్లాట్ఫామ్ 1 మీద ఉంది కదా. అండ్ మన మచిలీపట్నం రైల్వే స్టేషన్ యొక్క టోటల్ ప్లాట్ఫామ్స్ వచ్చేసి 3 ఉన్నాయి ఇక్కడ. అండ్ ఈ మచిలీపట్నం అనేది కృష్ణా డిస్టిక్లో కలదు.
మన ట్రైన్ కూడా మూవ్ అవుతుంది ఎగ్జాక్ట్లీ 7:40 అండ్ ఇది S4 కదా. ఓకే, ఎందుకంటే నేను మాటల్లో ఎక్కడ ఏ కోచ్ ఎక్కుతానో నాకే తెలియదు అనమాట. మచిలీపట్నం టౌన్తో మనకు మంచి తీపి జ్ఞాపకాలు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మళ్ళీ వస్తుంటాం, ఎందుకంటే ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ నుంచి. మచిలీపట్నం టు విశాఖపట్నం, మచిలీపట్నం టు బీదర్, ఇలాంటివి చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ మనకు ఒక మంచి బిర్యానీ ఇవ్వడం జరిగింది మచిలీపట్నం. అదే కాక మళ్ళీ అదేంటి అప్సరా బాదం పాలు కూడా మనకు ఒక తీపి జ్ఞాపకంలా ఇవ్వడం జరిగింది మచిలీపట్నం. సో మనం ఈ మచిలీపట్నాన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. ఇక్కడ మనం బిర్యానీ హిస్టరీ ఓపెన్ చేస్తే నిజంగా బిర్యానీ అనేది ఒక హైదరాబాద్ కాదు, ఒక కడప కాదు, ఇక్కడ ఏదో ఈ ఒక బిర్యానీ అంటే ఒక బిర్యానీ అడ్డ మన మచిలీపట్నమే లాగా అనిపిస్తుంది. సో అన్ని నెంబర్ ఆఫ్ ఇక్కడ బిర్యానీ హోటల్స్ ఉన్నాయి. ఇక్కడ 19 హాల్స్ అని మాట్లాడుకున్నాం కదా, డెఫినెట్లీగా మ్యాక్సిమం ట్రై చేద్దాము 19 హాల్స్. ట్రైన్ మూవింగ్ అయింది చూడండి, చల్లటి గాలి మన కోచ్ లోపలికి వచ్చేస్తుంది. చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది అన్నమాట. ఇంతవరకు మనం రూమ్ చాలా బాగుంటుంది అనమాట. అది GS రెసిడెన్సీ అనమాట. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. సో ఇక్కడ మీకు దగ్గరలో ఆ ఒక్కటే రెసిడెన్సీ ఉంది, అది ఒక్కటే లాడ్జ్ అనమాట. ప్రైసెస్ కూడా బాగానే తక్కువనే ఉన్నాయి, అంటే ఎక్కువే. అంటే ఏసీ పరంగా చూస్తే ఒకవేళ మీరు 2 పర్సన్స్ అయితే మీరు బాగా షేర్ చేసుకోవచ్చు. 600 పడుతుంది. మేము కూడా ఆ విధంగా 2 పర్సన్స్ మేము షేర్ చేసుకోవడం జరిగింది అనమాట. అండ్ మన మచిలీపట్నం ధర్మవరం ఎక్స్ప్రెస్ రేక్ వచ్చేసి ఎటువంటి రేక్ షేరింగ్ లేదనమాట. ఇది మొత్తం వచ్చేసి 19 కోచెస్ గల సౌత్ సెంట్రల్ రైల్వే సంబంధించిన LHB రేక్ ఎక్స్ప్రెస్ అనమాట. ఓన్లీ 2 డెడికేటెడ్ రేక్స్ మాత్రమే. ఒకటి ఇలా ధర్మవరం వెళ్తుంది, ఒకటి అక్కడ ధర్మవరం నుండి మచిలీపట్నం వస్తుంది అట్ ద సేమ్ టైం అనమాట. సో మొత్తం 2 ఉంటాయి అన్నమాట. అండ్ రెగ్యులర్ సర్వీస్ అనమాట. ప్రతిరోజు మిడ్ లైన్లో ఉన్నప్పుడే దీన్ని బాగా శుభ్రం చేసి షెడ్డింగ్ చేయడం జరిగింది ప్లాట్ఫామ్ 2 మీదకి. బోటిగా అవగానే తెలిసినమాట, చాలా నీట్గా ఉంది. సీట్ అయితేనేమి, కింద ఫ్లోర్ అయితేనేమి, A to Z పట్టి చాలా బాగుంది. నెక్స్ట్ ఫస్ట్ హాల్ట్ వచ్చేసి పెదన రైల్వే స్టేషన్ ఉంటుంది. చాలా చిన్న రైల్వే స్టేషన్. ఎందుకంటే పెదన రైల్వే స్టేషన్ మనం మార్నింగ్ వచ్చినప్పుడు తిరుపతి మచిలీపట్నం స్పెషల్ ఎక్స్ప్రెస్ స్టాపింగ్ లేదు అక్కడ. లైటింగ్ ఈజ్ పూర్ అట్ ఫస్ట్ హాల్ట్ పెదన రైల్వే స్టేషన్. ఇక్కడ ప్యాసింజర్స్ ఎవ్వరు లేరు. మన ఎక్స్ప్రెస్కు ఉన్న వాళ్ళు వేరే ట్రైన్కు మహా అంటే ఒక 4 ప్యాసింజర్స్ ఉన్నారు, అంతకన్నా లేరు. కేవలం 1 నిమిషం మాత్రమే హాల్టింగ్ ఇక్కడ, మళ్ళీ బయలుదేరుతుంది. అండ్ ఈ ట్రైన్కు మన ధర్మవరం ఎక్స్ప్రెస్ టికెట్స్ బుక్ చేసుకునే దాంట్లో ఎటువంటి ప్రాబ్లం అనేది ఫేసింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఈవెన్ మనం ఒక 3 days ముందుగా వెళ్ళాలనేటప్పుడు కూడా మనం బుక్ చేసుకోవచ్చు. దీంట్లో మనకు చాలా ఫ్రీగా మనకు కన్ఫామ్ అనేది దొరుకుతాయి అన్నమాట. సో నాకు కూడా అదే విధంగా సిచ్యువేషన్ జరిగింది అనమాట. ఎందుకంటే దీనికి మొత్తం అంత ప్యాసింజర్స్ ఉంటారో లేదో తెలియదు, కానీ 7 కోచెస్ ఉన్నాయి, AC 3 tiers. ఓకేనా. అండ్ మనం ఇప్పుడు టికెట్ ఫేర్ విషయానికి వచ్చినట్లయితే నాకు వచ్చేసి 380 రూపీస్ పడింది స్లీపర్లో. అదే తత్కాల్లో బుక్ చేసుకోవాలనుకుంటే 490 రూపీస్ పడుతుంది. అలాగే AC 3 tierలో వచ్చేసి 1030 రూపీస్, 2 tierలో వచ్చేసి 1470 రూపీస్. అదే అండి, లోపల అసలు కూర్చోలేము. సో బెటర్ ఇక్కడ స్టాండింగ్లో ఉండడమే చాలా బెటర్. ఎందుకంటే వేడి చాలా ఉంది అనమాట. ఇంకా టైం పడుతుంది, అంటే మనం గుంటూరు క్రాస్ అవ్వాలి అనమాట. సో గుంటూరు క్రాస్ అయ్యి ఆ నల్లమల కొండల్లో మన ట్రైన్ ప్రవేశించితే అప్పుడు అక్కడి వాతావరణము మన ట్రైన్లోకి దూరవచ్చు. ఇలా ఆగినప్పుడు మాత్రం అయితే ఒక్క పోస్తుంది. ట్రైన్ రన్నింగ్లో ఉన్నంత వరకు ఎటువంటి ప్రాబ్లం లేదు, కానీ ఇలా ఆగినప్పుడు మాత్రమే చాలా ప్రాబ్లంగా ఉంది. వేడి దంచేస్తుందండి. మన ట్రైన్ ఇంకా డిపార్చర్ అవ్వలేదన్నమాట. ఇక్కడ నుండి మధ్యలో ఉందన్నమాట, మెయిన్ లైన్ మీద ఉందన్నమాట. ప్లాట్ఫామ్ కూడా కాదనమాట. అండ్ మన ఈ మచిలీపట్నం నుండి ధర్మవరం వెళ్ళే ఈ సర్వీస్ ఉంది కదా, మొన్నటి వరకు ఈ సర్వీస్ ఇలా ఉండేది కాదన్నమాట. విజయవాడ జంక్షన్ నుండి ధర్మవరం జంక్షన్ వరకు మధ్య ఉండే సర్వీస్ అన్నమాట. ఆ తర్వాత వచ్చేసి దీన్ని మచిలీపట్నం రైల్వే స్టేషన్ వరకు పొడిగించడం జరిగింది. మరి ఈ సర్వీసు మచిలీపట్నం నుంచి లేనప్పుడు ఇంతకుముందు ఎలా అంటే, ఇంతకుముందు వచ్చేసి
నర్సాపూర్ నుండి ధర్మవరం వెళ్ళే ట్రైన్ ఉందా, ఆ ట్రైన్నే లింకప్గా ఉండేదన్నమాట. మన కోచ్ చూడండి, మన కోచే కాదు, ఒక 2-3 కోచెస్ కూడా నేను చెక్ చేశాను, అన్నీ ఇలాగే ఉన్నాయి. చూడండి ఎంత క్లియర్గా ఉన్నాయో చూడండి. నాకు బాగా నచ్చేసింది ధర్మవరం వేసేసి. ఇప్పుడు మచిలీపట్నంలో చాలా బాగా మొత్తం క్లీన్ బాగా చేస్తారన్నమాట. క్లీన్ చేసి వదిలేరన్నమాట. ఇక్కడ చూడండి మొత్తం వచ్చేసి ఇక్కడ ఈ సైడ్ వచ్చేసి 2 సైకిల్స్ ఉన్నాయి, ఈ సైడ్ వచ్చేసి సింగల్ ఉంది, బాగుంది. వెల్కమ్ టు సెకండ్ హాల్ట్ గుడ్లవల్లేరు రైల్వే స్టేషన్. ఇది కూడా చాలా చిన్న స్టేషనే, ఒక గుడివాడ జంక్షన్ తప్ప. గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషన్ 3rd హాల్ట్ అవుతుంది మన ధర్మవరం ఎక్స్ప్రెస్కు. సమయం చూడండి 8:23 అంటే ఆల్మోస్ట్ 20 నిమిషముల లేటుగా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఆ 20 నిమిషముల డిలేగా మన ట్రైన్ వచ్చేసి గుడ్లవల్లేరు రైల్వే స్టేషన్ రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ 3rd హాల్ట్ వచ్చేసి మనకు గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషన్ ఉండబోతుంది. సో ఇది గ్యాస్ కేవలం ఇక్కడ కూడా కేవలం 1 నిమిషం మాత్రమే ఇక్కడ హాల్ట్. బాగుందా? ఇదిగో కెమెరా, ఇదిగో కెమెరా, అక్కడ ముద్దు పెట్టు, అక్కడ కెమెరా ముద్దు పెట్టురా, కెమెరా ముద్దు పెట్టు. వద్దు అబ్బా, వద్దులే నాయన నీ ప్రేమ. ఇక్కడ పెట్టు. ట్రైన్ మూవ్ అవుతుందండి. ఇక్కడ కూడా ప్యాసింజర్స్ లేరు అన్నమాట, అంతా ఉత్తుత్తి మాత్రమే. ఇక్కడ కూడా అక్కడ ఫస్ట్ హాల్లో ప్యాసింజర్స్ అసలు ఎవరు ఎక్కలేదు అక్కడ. అండ్ ఇక్కడ కూడా ఐ థింక్ ఎవరు లేరు, ఉంటే గుడివాడ జంక్షన్లో ఉంటారు. ఎందుకంటే భీమవరం తర్వాత వచ్చేసి నర్సాపూర్ అంటే నర్సాపూర్ నుంచి డైరెక్ట్ ఒక ట్రైన్ ఉంది అన్నమాట. ఐ థింక్ అక్కడి నుంచి కూడా తక్కువే. గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషన్కు కొద్ది దూరంలోనే ఉన్నాము. ఎందుకంటే నర్సాపూర్ నుండి ధర్మవరం వెళ్ళే ఎక్స్ప్రెస్ కూడా గుడివాడ చేరుకొని ఉందన్నమాట. అది ఆల్రెడీ ఎప్పుడో దీనికన్నా ముందే బయలుదేరి వెళ్ళిపోవాలి. కాకపోతే ఈరోజు 33 మినిట్స్ లేట్ అవ్వడం వలన అది గుడివాడలో వన్స్ దాన్ని డిస్కషన్ చేసిన తర్వాత దీన్ని రిసీవింగ్ చేసుకోవడం జరుగుతుంది. బట్ బహుశా మన ట్రైన్కి వచ్చేసి ప్యాసింజర్స్ తక్కువ ఉండవచ్చు. ఎందుకంటే అన్రిజర్వ్డ్ ప్యాసింజర్స్ అంటే జనరల్లో వెళ్ళే వాళ్ళు ఎటైనా ఈ ట్రైన్ కూడా వెళ్ళిపోతుంది కదా ధర్మవరం అనే ఒక ఆలోచనతో ఆ ట్రైన్ బోర్డింగ్ అవ్వడం జరుగుతుంది. సో మన ట్రైన్కి చూద్దాం గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషన్లో ఏమవుతుంది అనేది. బట్ ఏదేమైనటికీ బట్ రూట్స్ అనేది వేరు, రెండు ఒకే బ్యాక్ వెళ్ళినా కానీ సో రూట్స్ అనేది అది వచ్చేసి గూడూరు తిరుపతి మీదుగా వెళ్తే మన ట్రైన్ వచ్చేసి గుంటూరు నంద్యాల తర్వాత వచ్చేసి ఎర్రగుంట్ల గుత్తిపోటు మీదుగా ధర్మవరం చేరుకుంటుంది అన్నమాట. తిరుపతి నుండి పూరి వెళ్ళే పూరి ఎక్స్ప్రెస్ ఇప్పుడే గుడివాడ జంక్షన్ నుండి డిస్పాచింగ్ చేయడం జరిగింది. నేను మన ట్రైన్ రిసీవింగ్ చేసుకున్న తర్వాత ఆ ట్రైన్ను డిస్పాచ్ చేస్తాను అనుకున్నాను. బట్ దాని యాక్షన్ కూడా మనం చూసే అవకాశం దొరికింది. థ్యాంక్ గాడ్. పూరి వెళ్ళే ఎక్స్ప్రెస్ ఇది తిరుపతి నుండి వస్తున్నది. అండ్ నర్సాపూర్ నుండి ధర్మవరం వెళ్ళే ఎక్స్ప్రెస్ని కూడా డిస్పాచ్ చేయడం జరిగింది ఇప్పుడిప్పుడే. అండ్ అదే ప్లేస్లోకి అదే ప్లాట్ఫామ్లోకి మన మచిలీపట్నం నుండి ధర్మవరం వెళ్ళే ఎక్స్ప్రెస్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. వెల్కమ్ టు 3rd హాల్ట్ గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషన్. కరెక్ట్ నేను అనుకోవడం ప్లాట్ఫామ్ 2 అదిగోండి ప్లాట్ఫామ్ 2. సమయం వచ్చేసి 8:46 అండ్ మేము కూడా రెడీగా ఉంది గుడివాడ జంక్షన్ నుండి మచిలీపట్నం వెళ్ళేదానికి.
లైటింగ్ అనేది చాలా తక్కువ ఉంది. మచిలీపట్నం రైల్వే స్టేషన్ నుండి మన గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషన్ వరకు టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 36 కిలోమీటర్స్ అన్నమాట. అండ్ మన ట్రైన్ వచ్చేసి ఇక్కడికి చేరుకోవాల్సిన అరైవల్ టైం వచ్చేసి 8:28 2 minutes హాల్ట్ ఇక్కడ. సో 8:30 బయలుదేరాలి. అటువంటిది మన ధర్మవరం ఎక్స్ప్రెస్ 20 నిమిషముల లేటుగా ప్లాట్ఫామ్ 2 మీదకి చేరుకోవడం జరిగింది. సో అది గైస్, సో ఇప్పుడే వెళ్ళిందనమాట నర్సాపూర్. అంటే అది చాలా చాలా లేట్ అది మన ట్రైన్ కన్నా. మన ట్రైన్ కేవలం 20 నిమిషాలే అండ్ ఆ ట్రైన్ వచ్చేసి 40 minutes లేట్. సో అది ఇప్పుడే బయలుదేరింది కాబట్టి మన ట్రైన్ 2 minutes కాదు, 2 minutes కన్నా కొద్దిగా ఎక్కువే ఉంటుందన్నమాట. ఎప్పుడైతే దానికి ప్రొసీడ్ అవగానే మన ట్రైన్ డిస్పాచ్ చేయడం జరుగుతుంది. గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 1 వ్యూ చూడండి బయట నుంచి అయితే చాలా బాగుంటుంది. ఇవన్నీ చిన్న చిన్న స్టేషన్లు. అండ్ అది కూడా అక్కడ వెయిటింగ్ లిస్ట్ అవి ఉన్నాయి. వెయిటింగ్ హాల్సా ఎదవా మాట్లాడే తీరనకు తెలియదు నీకు. వెయిటింగ్ హాల్స్ చెప్పబోయి వెయిటింగ్ లిస్ట్ అంట యాదవకి. బై గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నెక్స్ట్ వచ్చేది అతి పెద్ద జంక్షన్ విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్. అక్కడ మన ట్రైన్ మన గుడివాడ జంక్షన్లో కూడా ప్యాసింజర్స్ ఎవరు బోర్డింగ్ అవ్వలేదు. మెయిన్ కారణం నేను అనుకోవడం ఏంటంటే దీనికి ముందు నర్సాపూర్ ఎక్స్ప్రెస్ వెళ్ళిపోయింది అనమాట. అంటే వెళ్ళిపోయినంత మాత్రాన ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసుకుంటారు కదా. సో ఈ ట్రైన్కు సపరేటు ఆ ట్రైన్ సపరేటు. బట్ ఇక్కడ నుంచి ఎవరు బోర్డింగ్ అవ్వలేదు. చూద్దాం ఎందుకు ఈ విధంగా. అంటే టైమింగ్ ఏమన్నా అంటే రెండు ఒకటే ఆల్మోస్ట్ ఒక ½ an hour డిలే అనమాట. అంటే ½ an hour కాదు, మోర్ దాన్ 1.5 hours డిఫరెన్స్ ఉంది. బట్ ఎప్పుడైతే నర్సాపూర్ ధర్మవరం అనేది గుడివాడ చేరుకుంటుందో సో రెండు ఈక్వల్ అయిపోతాయి అన్నమాట టైమింగ్ అనమాట. ఇప్పుడు సమయం చూడొచ్చు 9:26 అవుతుంది. ఇక్కడ ఇక మన ట్రైన్ ఎంతసేపు ఆగుతుందో తెలియదు. ఎందుకంటే ఇక నెక్స్ట్ వచ్చేది విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ కదా. ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఈ సమయంలో. అండ్ మన ట్రైన్ బ్యాక్ సైడ్లో వచ్చేసి అనేకం ఉన్నాయి ట్రైన్స్. ఏంటి ఇవి మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మనకు విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ ఎవరో ఇక్కడ మర్చిపోయారా ఏందా అనేది అర్థం కావడం లేదు. సో విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ మనం ఆర్పిఎఫ్ హ్యాండ్ ఓవర్ చేస్తే బాగుంటుంది కదా. S5 చూసారా? S5 నేను బాత్రూమ్లో చెక్ చేద్దామంటే లోపలికి వచ్చాను. లోపలికి వస్తే మనకు ఇక్కడ ఉంది కదా మనకు వాష్ బేసిన్లో ఇవన్నీ ఎలా అంటే అలా పడిపోయి ఉన్నాయి. ఏంటా అనేది అర్థం కాలేదు. బాండ్ పేపర్లు ఉన్నాయి. తర్వాత వచ్చేసి ఏటీఎం కార్డు ఉంది అన్నమాట. తర్వాత చాలా కాస్ట్లీ అయిన మొత్తం డాక్యుమెంట్స్ ఉన్నాయి. అండ్ అన్ని లైసెన్స్లు అంట, తర్వాత ఆధార్ కార్డు అంట, ఆయన ఫోటో కూడా ఉందన్నమాట. బట్ ఏ విధంగా
కింద ఫోటోలు కూడా ఉన్నాయి చూడండి. నేను కింద చూడలేదన్నమాట. ఇది ఒక వాళ్ళ కూతురా లేకపోతే వాళ్ళ వైఫా, కూతురు లాగా ఉందన్నమాట. అండ్ ఇంకోటి ఇది ఏంటో, ఇవి వాళ్ళ వైఫ్ లాగా ఎలా తెలియదు అనమాట. ఎనీవే మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ మనకు విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ ఈ మొత్తం వచ్చేసి దీంట్లో పెట్టేసి ఏటీఎం కార్డు అన్నీ ఉన్నాయన్నమాట. దీంట్లో ప్రతి A to Z ఉన్నాయన్నమాట. అన్నీ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు ఉంది. ఓకేనా? సో ఇవన్నీ వచ్చేసి మనం అక్కడ హ్యాండ్ ఓవర్ చేసేద్దాం. ఓకేనా? వా మొత్తం ప్యాసింజర్స్ మన ఎక్స్ప్రెస్. వెల్కమ్ టు విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్. 4th halt కదా. వెల్కమ్ టు 4th halt విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ట్రైన్ ఇక్కడ ఆగిపోగానే RPF కానీ GRP కానీ ఉంటే వాళ్ళకు మనం హ్యాండ్ ఓవర్. ఈయన పేరు వచ్చేసి బ్రహ్మానందరెడ్డి. మొత్తం ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి. మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి డాక్యుమెంట్స్, బాండ్స్, తర్వాత వచ్చేసి కెనరా బ్యాంకు సంబంధించిన ATM కార్డు, ఈ విధంగా అనేకం ఉన్నాయన్నమాట. ప్లాట్ఫామ్ చూడండి. ఇప్పుడు 9:50 చేరుకుంది. యాక్చువల్గా ఇక్కడ చేరుకున్న డిపాజిట్ టైం వచ్చేసి 9:25. అలాగే 10 minutes హాల్ట్. అంటే కేవలం 25 minutes డిలేగా ప్లాట్ఫామ్ ఏదే ఉంటుంది. నేను చూశాను కానీ గమనించలేదు అనమాట. ప్లాట్ఫామ్ అది 1, 2, 3 ఉండొచ్చు. ప్లాట్ఫామ్ 3 మీదకు చేరుకోవడం జరిగింది. మొత్తం వచ్చేసి ఇప్పుడు మా ట్రైన్ చూడండి మొత్తం ప్యాకప్ అయిపోతుంది. మొత్తం ప్యాసింజర్ మొత్తం నిలబడుకునే వాళ్ళ ప్రతి ఒక్కరు వచ్చేసి మన ధర్మవరం ఎక్స్ప్రెస్ కోసం వెయిటింగ్ వీళ్ళంతా. సో ఫుల్ ప్యాకప్. ప్లాట్ఫామ్ 1 మీద కానీ ప్లాట్ఫామ్ 3 మీద కానీ ఒక్క RPF కూడా జవాన్ లేడు ఇక్కడ. ఇది ప్లాట్ఫామ్ 2 ఇది. ఎందుకంటే పాపం ఏ విధంగా మిస్ చేసుకున్నాడు ఈ బ్రహ్మానందరెడ్డి అనేది అర్థం కావడం లేదు. చాలా విలువైన డాక్యుమెంట్స్ అట్లా ఎట్లా వాషింగ్ బేసిన్లో ఏ విధంగా అనేది అర్థం కావడం లేదు. ఏదో మిస్ అయిపోయింది అంటే ఆడ ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు ఏదన్నా జోలో నుంచి జారి పడిపోయింది అనుకునే దానికి ఆస్కారం ఉంటుంది. ఏదో ఒక ఫోటో అలా ఉంటుంది. కానీ మొత్తం వచ్చేసి డాక్యుమెంట్స్ మొత్తం ఏ విధంగా వాళ్ళు తెలిసి అక్కడ పెట్టిపోయారా ఏందా అనేది అర్థం కావడం లేదు. మనకు ప్రొటెక్షన్ ఫోర్స్ ఎవరు కూడా ఇక్కడ ప్లాట్ఫామ్ 1 మీద లేరు, మనకు 3 మీద లేరు. మన ట్రైన్కి ఇక్కడ 10 minutes హాల్ట్ ఉంది. ఇక్కడ అవసరం ఉన్నప్పుడు ఇంతకుముందు కూడా లాస్ట్ టైం కూడా ఇక్కడ ఒక ఏజ్డ్ పర్సన్ అనమాట హార్ట్ అటాక్ ఉండి ఇక్కడ అప్పుడు కూడా పోలీసులు లేరు మనకు విజయవాడ. అప్పుడు ప్లాట్ఫామ్ ఏదో తెలియదు. బట్ ఈరోజు ప్లాట్ఫామ్ 3 అనమాట. ఏసీ ఇక్కడికి వచ్చారు. TC అని ఉంటాడు ఎవరు సార్. TC అంటే ఆల్రెడీ ట్వీట్ చేశారు మన విజయవాడ DRM చేశారనమాట. వీడియో కూడా పెట్టారనమాట వాళ్ళకి. నేను తీసాను కదా వీడియో, అది కూడా పెట్టాను, ట్వీట్ చేశాను. బట్ పోలీసులకి ఇస్తే ఒక పని అయిపోతుంది కదా, వాళ్ళతో ఫోటో తీసుకొని వాళ్ళకి ఇచ్చేసి సరిపోతుంది కదా నేను అనుకుంటే